తగ్గిపోయింది లేదా మనం గెలవలేమా అని చెప్పి చాలా చాలా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. కానీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడింది ఏంటంటే బీజేపీ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలి. ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చి రాష్ట్ర అభివృద్ధి అధమ పాతాళంలో పడిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఇవాళ మనం అలయన్స్ లో కలుస్తున్నాము. కేవలం అలయన్స్ అనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి మా ఎజెండా అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఇక్కడ నేను ఒక టీడీపీ కార్యకర్తగా కాకుండా మాట్లాడాలి అంటే ఎలక్షన్లకి ముందు విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఒక పుస్తక ఆవిష్కరణలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని అతిథులుగా ఆహ్వానించారండి. సో అక్కడ జరిగిన సంఘటన అంటే ఆ సిచ్యువేషన్ చూస్తే నాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ చూసి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకున్నారేమో అని చాలా ముచ్చటేసింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎన్నో రకాలుగా అంటే జనసేనలోనే చాలా మంది ఆయన అభిమానులు కానివ్వండి, బయట నుంచి మాట్లాడేవాళ్ళు, క్యాస్ట్ గురించి బేస్ చేసుకుని మాట్లాడేటప్పుడు మాట్లాడినా ఆయన ఒకటే స్టాండ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వం. ఎటువంటి కారణాల చేత 3 పార్టీల ఎజెండా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి. ఇప్పటికే ఒక్క ఛాన్స్ ఇచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సౌత్ బీహార్ గా మారింది. అక్కడ గన్ కల్చర్ ఉంటే ఇక్కడ గొడ్డల కల్చర్ వచ్చేసింది. అలానే మరి భావితరాల భవిష్యత్తు అన్నటువంటి యువతకి ఉపాధి లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పార్టీ అంతర్లీనంగా కూడా ఆయన చాలా గొప్పగా చెప్పారు. 40 పార్టీకి వాళ్ళకి రూట్ లెవెల్ వరకు ఒక సిస్టమ్ ఉంది, ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ ఉంది. మనకి అంత సిస్టమ్ లేదు. సో మీరు వాస్తవాలకి దగ్గరగా మాట్లాడండి అని చెప్పి ఆయన చాలా స్టాండ్ ని చాలా గట్టిగా తీసుకున్నారు. అదే విధంగా కార్యకర్తలందరికీ కూడా ఆ మెసేజ్ ఆయన తెలియజేశారు. ఎన్నోసార్లు ఎన్నో ప్లాట్ఫామ్స్ తెలియజేసిన సందర్భాలు మనం అన్ని చూసాము. లక్ష్మీనాథ్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. వాయిస్ క్లారిటీ ఉందండి? క్లారిటీగా ఉంది, మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. మీరు ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే కూడా ఏబిఎన్ రిపోర్టర్ పూర్ణ గారు అని చెప్పి విజయవాడలో ఉంటారండి, సీనియర్ మోస్ట్ రిపోర్టర్. ఆయన కాలం చేసినప్పుడు ఆ రోజు అక్కడ పరామర్శకి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శకని నేను కూడా వెళ్ళాను. అంటే అక్కడ నాకు తెలిసిన ఒక జనసేన మహిళ, ఆవిడ కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్. నాకు అమరావతి ఉద్యమం నుంచి నాకు మంచి స్నేహితురాలు ఆవిడ. మా ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ లో కూడా ఆవిడ మాట్లాడారు. అసలు ఆ అలయన్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా స్టాండ్ తీసుకున్నారండి. ఇప్పటికి కూడా ఆ అలయన్స్ గురించి ఎవరైనా ఒక చిన్నపాటి విమర్శ చేసే ఉద్దేశంతో ఉన్నా అది మాట్లాడద్దు, అది తప్ప ఇంకేమన్నా మాట్లాడండి అని అంటారు. ఆయన అంత క్లియర్ క్రిస్టల్ గా ఉన్నారు అని చెప్పి. అంటే ఇక్కడ 3 పార్టీ అధినాయకులు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి, ప్రజల్ని మనకి ఇచ్చిన అధికారాన్ని గౌరవించి బాధ్యతగా దానికి ముందుకు తీసుకెళ్లాలని. టీడీపీ సభల్లో కూడా చూసుకుంటే, తెలుగుదేశం పార్టీ సభల్లో చూసుకున్నా, లేదా ప్రభుత్వం తరఫున కండక్ట్ చేసే ఏ మీటింగ్ చూసినా లోకేష్ గారు, పవన్ అన్న మీరు ముందుకు రండి. ఇక్కడ ప్రాబ్లము వినీల్ గారు ఒక మాట, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితోనో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రాబ్లం కాదు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న తీరు అసలు టీడీపీ అధినాయకత్వం కానీ జనసేన అధినాయకత్వం కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు, వర్క్ చేయడానికి కట్టుబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చాలాసార్లు చెప్పారు, నారా లోకేష్ గారు కూడా చెప్పారు, యాక్సెప్టబుల్. కానీ కింది స్థాయి కార్యకర్తల్లో, నాయకుల్లో మాత్రం ఎందుకు ఈ గందరగోళం? ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం, పిఠాపురం శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ గారు 2 సంవత్సరాల నుంచి మరి ఆయన అసంతృప్తితో ఉన్నారనుకోవాలా? ప్రతి విషయంలో ఏదో ఒక చిన్న విషయంలో ఆయన మాట్లాడుతున్న విషయాన్ని మనం ఎలా చూడాలి? ఎందుకు టీడీపీ అధినాయకత్వం ముందుగానే ఆయన కట్టడి చేయలేకపోయింది? ఇప్పుడైనా కట్టడి చేస్తారని అనుకుంటారా? అక్కడున్న జనసేన కొంతమంది కార్యకర్తలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ వర్మ గారు ఆ రోజున లక్ష్మీనాథ్ గారు ఆ రోజున వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, అన్న నేను ఇక్కడ అభ్యర్థిని అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చూసుకోవాల్సింది మీరే. ఈ పార్టీ అంటే ఈ పిఠాపురం నియోజకవర్గానికి మీరు వ్యవహరిస్తారు,
ఎందుకంటే మీరు లోకల్ గా ఉన్నారు, మీకు ఇక్కడ విషయాలన్నీ తెలుసు, ఇక్కడ మీరు సీనియర్ మోస్ట్ అని చెప్పి ఆయన ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. వర్మ గారికి వాగ్వాదాలు, చిన్న చిన్న అసంతృప్తులు ఒక తల్లి కన్న బిడ్డల్లోనే ఉంటాయి. కానీ వర్మ గారు రీసెంట్ గా ఒక పోస్ట్ ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే, వసుధ జనసేన కార్యకర్తలతో మాకు ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు. వైసీపీ నుంచి ఎవరైతే జనసేనలోకి వచ్చారో వాళ్ళు కావాలని చెప్పి ఇలాంటి కుప్పట్లు రాజేస్తున్నారు అని చెప్పి ఆయన తెలియజేశారు. అంటే ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు చేసేది ఏంటంటే, గతంలో 2019 ఎలక్షన్లకు ముందు పింక్ డైమండ్ అన్నారు, లేదా 35 మంది కమ్మడి వేస్తే ప్రమోషన్ ఇచ్చారని చెప్పారు. అవి చెప్తే చాలా చెప్పాలమ్మా, అవి చెప్తే చాలా చెప్పాలి. మీరు ఆ టాపిక్ లేదంటే చాలా చెప్పాలి. ఆ టాపిక్ నువ్వు చెప్పాలంటే లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. ఇలాంటి రకరకాల అబద్ధాలతో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అంటే 35,000 మంది మహిళలు తప్పిపోయారన్నారు కదా. ఇస్తాను మీకు ఏం చెప్పారు? మహిళగా చెప్పండి మీరు. మధుసూదన్ రెడ్డి గారు, జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రజావేదికల్లో 35,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పని ఎన్నోసార్లు నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పారు. దయచేసి నోట్ చేసుకోండి అవ్వగానే మీకు ఇస్తాను, నేను ఇస్తాను మీకు. కాదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్ కేసుల్లో మహిళగా మీరు తలదించుకోవాలమ్మా ఈ మాట మాట్లాడడానికి. స్థానంలో ఉంది అని అదే మనం చెప్పేది కాదు, ఎన్సీఆర్టీ రిపోర్ట్ చెప్పింది. ఎన్సీఆర్టీ రిపోర్ట్ మీరు చూసారా? మీరు సవాల్ చేయండి, మీరు కేంద్రాన్ని సవాల్ చేయాల్సింది. ఆ రోజు మీ ఎంపీలు ఉన్నారు కదా, మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఈ రోజు ఎంతమంది మైనర్ బాలికల మీద, ఎంతమంది మహిళల మీద దౌర్జన్యాలు, దాష్టికాలు జరుగుతున్నాయో మీరు ఒకసారి ఒక మహిళగా ఆలోచించండి. టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది మైనర్ బాలికలు హత్యకు గురి కాబడి, వివక్షకు గురి కాబడి, గంగాదేవి కడుపులో రోడ్లు దీంట్లో చెప్పండి జరిగింది నేను కాదనట్లా. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న వాటి చర్యలకి భయపడి చెరువుల శవంగా వెళ్తున్నారు. భయపడి నేను ఒకటే అడుగుతున్నానండి మిమ్మల్ని, నేను ఒకటే అడుగుతున్నా వినీలా గారు. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఆయన పేరు మధుసూదన్ రెడ్డి గారు ఆయన మధుసూదన్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను వేరే చెప్పట్లా, నేను ప్రత్యక్షంగా ఉన్నది నేను చెప్తున్నాను. తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ గారి ఇంటి పక్కన ఒక 100 మీటర్ల దూరంలో రాణి అని చెప్పి ఒక దళిత మైనర్ బాలిక, దివ్యాంగురాలు, ఆ అమ్మాయిని గంజాయి మొత్తులో రాత్రి 10 గంటలకి బయట కూర్చుని ఉన్న అమ్మాయి మీద గొడ్డలితో వేటేస్తే తల పగిలి అమ్మాయి స్పాట్ లో చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంబులెన్స్ కోసం అని చెప్పి అడిగితే పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దాదాపు 100 మీటర్ల దూరం కూడా ఉండదు. కనీసం అక్కడ ఉన్న పోలీసులు రెస్పాండ్ అవ్వకపోగా ఆ నెక్స్ట్ డే ఆ పాప బాడీని మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మేము మహిళలు అందరం ధర్నా చేశాము. ఆ కుటుంబానికి, ఆ పిల్లకి న్యాయం జరిగేదాకా మేము బాధితులు. ఏ ప్రభుత్వం అయినా కంపల్సరీ కట్టడి చెయ్యాలి వినీల గారు. టాపిక్ వేరేదిగా వెళ్తుంది ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే కనీసం ఆయన ఘటన జరిగిందని కూడా ఆయన నోటీస్ లో లేదని చెప్పారు. రైట్, ఆ ఘటన జరిగిందని ఆయన నోటీస్ లో కూడా లేదని చెప్పారు. ఎక్కడో జరగల ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే జరిగింది. రైట్, అవి చెప్తే మీకు ఈ రోజంతా కావాలమ్మా తెలుగుదేశం పార్టీలో జరిగే. రైట్, టాపిక్ వేరుగా వెళ్తుంది. చెప్పాలి మధుసూదన్ రెడ్డి గారు, ప్లీజ్ టాపిక్ మీద మాట్లాడదాం. ఒక్కటి వినీల గారు, ఒక్కటి చెప్పండి. చిన్న విభేదాలు ఉన్నా ఇక్కడ మా అధినేతలు మాకు చెప్పేది క్లియర్ క్రిస్టల్ గా మేము ఫాలో అయ్యేది ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధి మా ప్రధాన ఎజెండా. వినీల గారు మీరు మహిళ, మీకు తెలుసు
వినీల్ గారు ఒక మాట, వినీల్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారి మీద గౌరవం ఉండొచ్చు, వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం ఉండొచ్చు, కానీ ప్రజలకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క ఆమోదం ఏంటనే దాని మీదే కదా ప్రభుత్వాలు ఏర్పడేది. ఇలాంటప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటుంటాయి, వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ అభిష్టం మేరకే ఏవైనా చేయాలి. అంటే మెజారిటీ పర్సెంట్